గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అన్నవరపులంక గ్రామంలో వరదల వలన సర్వం కోల్పోయిన గ్రామస్తులకు గుంటూరు జెడ్పీ చైర్మన్ ఎని క్రిస్టినా హార్వెస్ట్ ఇండియా సంస్థ నిర్వాహకులు కత్తెర సురేష్ సహకారంతో దుప్పట్లు దోమతెరలు వంట పాత్రలను పంపిణీ చేశారు. అనంతరం అన్నవరపులంక ఈపూరు లంకతో పాటు ఇతర లంక గ్రామాల పరిధిలో వరదలతో మునిగిన పసుపు, అరటి, కంద, మొక్కజొన్న పంట పొలాలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి పరిటాల సునీత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కనకాల మధుసూదన్ ప్రసాద్ తదితర స్థానిక చూస్తే చాలా బాధ వేస్తుంది. అంటే ఒక రైతుగా మేము కూడా రైతులమే కాదు, రైతు ఎంత పెట్టుబడి పెట్టాడనే విషయం మాకు కూడా తెలుసు. ఇక్కడ చూస్తే కంద కానీ, పసుపు కానీ, అరటి ఇలాంటివి ఎన్నో పంటలు కూడా పెట్టారు. ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా దాంట్లో వచ్చే పరిస్థితి లేదు. ఎకరాలు పెట్టారు కానీ పసుపు దాదాపు ఒక ఎకరాకు వచ్చి 1,00,000 రూపాయలు ఖర్చు కూడా వస్తుంది. అంత పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా కూడా వర్షాలు వచ్చి కూడా మొత్తం మునిగిపోయిన పంటలు. వాళ్ళు రైతులు బాధలు చూస్తే చాలా బాధేస్తుంది మనకు కూడా. అవన్నీ కూడా నేను అన్నగారు కూడా పరిశీలించడం జరిగింది.